सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ప్రథమ అధ్యాయంలో రెండో వల్లి 23వ మంత్రం వరకు పూర్తి చేసుకున్నాం. ఇంకా 2 మంత్రాలు ఉన్నాయి. ఈ 2 మంత్రాలతో ఈ వల్లి పూర్తయిపోతుంది. ఈ 2 మంత్రాలు చెప్పి మళ్ళీ 3వ వల్లిలోకి ప్రవేశించే బదులు 17 నుంచి ఈ 25 వరకు మంత్రాలు ఆత్మ లక్షణాలని వర్ణిస్తున్నాయి. ఆ యమధర్మరాజు ఆత్మ లక్షణాన్ని చాలా విపులంగా చెప్పాడు. అందుకని వాటిని ఒక్కసారి మళ్ళీ పునర్విమర్శ చేసుకుని ముందుకు పోదాం. 17వ మంత్రం అండి. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఏతదాలంబనం శ్రేష్టం అంటే ఈ ఓంకార ఉపాసన ఏదైతే ఉందో అది శ్రేష్టమైనది. ఆలంబనం అనే పదం వాడడంలో ఇది ఈ ఓంకారం అనేది శబ్ద ప్రతీక కాబట్టి ఆ భగవంతుణ్ణి మనం ఒక శబ్దంలో మనం చూడాలంటే ఓంకారము. ఈ ఓంకారం అనేది చాలా శ్రేష్టమైనది. అయితే ఓంకారం వల్లనే మోక్షం వస్తుందనేది నిజం కాదు. ఓంకారంతో పాటు మనం ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. ఓంకారం ఒక సాధకుడికి చాలా ఉన్నతమైనటువంటి స్థితిని కలిగజేస్తుంది. అది సంసిద్ధతని తర్వాత సంస్కారాన్ని ఏర్పరుస్తుంది. తీవ్రమైనటువంటి వైరాగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఓంకారాన్ని అనేక రకాలుగా ఈ మంత్రాలన్నీ పొగుడుతూ ఉంటాయి. ఏతద్ ఆలంబనం శ్రేష్టం అని చెప్పాడు. ఈ ఆలంబనం అంటే ఈ శబ్ద ప్రతీక ఏదైతే ఉందో అది శ్రేష్టము, ఇదే పరమము. ఇది బ్రహ్మలోకం వరకు తీసుకెళ్లేటటువంటి శక్తి దీనికి ఉన్నది. అయితే మనకి లోకప్రాప్తి అవసరం లేదని చెప్పుకుంటున్నాం. లోకప్రాప్తి వల్ల మనకి ఆ లోకాలకు వెళ్ళి మళ్ళీ ఆ లోకాలు ఎప్పుడైతే అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయో మళ్ళీ ఈ జీవి కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లోకప్రాప్తి అనేది మోక్షము కాదు. అది మీకు సుస్పష్టంగా తెలియాలి. ఏ లోకమైనా కానివ్వండి, ఆ లోకానికి వెళ్ళి మళ్ళీ ఆత్మజ్ఞానం పొందితేనే మోక్షం. అందుకని లోకప్రాప్తిని ఆశించకూడదు. లోకప్రాప్తిని ఆశించకుండా ఇక్కడే ఇప్పుడే ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మీకు ఆ ఆత్మనిష్ట కలిగిందో ఆ ఉత్తర క్షణం నుంచి మీకు ఆనందం. జీవన్ముక్తులు అవుతారు. దేహ పతనానంతరం విదేహముక్తులు. ఇది వేదాంతం చెప్పేటటువంటి పరమ రహస్యం. ఇక్కడ ఈ ఓంకారం అనేసరికి చాలామంది ఓంకారమే పరమము అని చెప్పాడు కదా, ఇదే మోక్షాన్ని ఇస్తుంది అని అటువంటి ధోరణితో ఉంటారు చాలామంది. ఆ మాండూక్యోపనిషత్తులో కూడా ఓంకారం చెప్పారు. ఓంకారమే పరమము, ఓంకారమే మనకి మోక్షాన్ని ఇస్తుంది అనేటటువంటి ఒక తప్పుడు ఆలోచనతో ఉంటారు. ఓంకారం ప్రయోజనకారి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ సాక్షాత్తుగా మోక్షాన్ని ఇవ్వదు. పరంపరయా లేదా ఆరాత్ అంటారు. ఆరాత్ అంటే అది మనకి జ్ఞాన యోగ్యతనిచ్చి జ్ఞానాన్ని మీరు పొందిన తర్వాత ఆ జ్ఞాన నిష్ట వల్ల మీరు మోక్షాన్ని పొందుతారు తప్పితే అన్యమైనటువంటి మార్గాలు మరొకటి లేవు. ఇది మీరు బాగా తెలుసుకోవాలి. ఏతద్ ఆలంబనం శ్రేష్టం అని అడగాని శ్రేష్టతమం అనలేదు. శ్రేష్టం, శ్రేష్టతరం, శ్రేష్టతమం. ఆ శ్రేష్టతమమైనది జ్ఞానం మాత్రమే. జ్ఞానం వినా మనకి మోక్షము లేదు. ఈ విషయం బాగా తెలుసుకోవాలి.
ఈ విధంగా మనకి ఈ ఓంకారం గురించి మనం అనేక రకాలైనటువంటి విశ్లేషణలు మనం ఈ మంత్రంలో చెప్పుకున్నాం. ఆ తర్వాత 18వ మంత్రం, న జాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఇక్కడ విపశ్చిత్ అనే పదం సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము. ఇక్కడి నుంచి ఆత్మ లక్షణాలు ఒక్కొక్కటి మనకి ఆ యమధర్మరాజు విపులంగా చెప్తున్నాడు. ఈ మంత్రంలో 2 లక్షణాలు చెప్పాడు. ఆ 2 లక్షణాలు ఏమిటి? ఒకటి, ఈ ఆత్మ చైతన్య స్వరూపము. మనకి 2 ఉన్నాయి, జడ వస్తువులు ఉంటాయి, చైతన్య వస్తువులు ఉంటాయి. అయితే ఈ ఆత్మ యొక్క స్వరూపము చైతన్యము, చేతనతత్వము. ఈ చైతన్యం అని చెప్పినప్పుడు మనకి దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని మీకు ఆ ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. ఈ వ్యవహారంలో నాకేమిటి ప్రయోజనం? ఇది చైతన్యం అవుగాక జడం అవుగాక నాకేమిటి ప్రయోజనం అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ చైతన్యం వల్లనే ఇగో ఈ జడమైనటువంటి శరీరము వ్యవహారం చేస్తోంది. దీని వెనకాల ఉన్నటువంటి జడ వస్తువు వెనకాల ఉన్నటువంటి ఆ చేతన తత్వమే ఆత్మ. కాబట్టి ఈ ఆత్మని ఎలా తెలుసుకోగలమండి అని పెద్ద దీని గురించి, ఈ ఆత్మ అనుభూతి కావాలి, ఆత్మను ఎలా తెలుసుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ ప్రతి అనుభవము ఆత్మానుభవమే. ఏ అనుభవము ఆత్మకి భిన్నంగా లేవు. మీరు చూస్తున్నా, నడుస్తున్నా, వింటున్నా, ఆలోచిస్తున్నా, ఏది చేస్తున్నా కూడా అది ఆత్మానుభవమే. బోద్ధం బోద్ధం విదితం. ప్రతి ఆలోచనకి మధ్య, ఆలోచన లోపల ఉండేది ఆ ఆత్మ మాత్రమే. కాబట్టి ఆత్మని అనుభూతి పొందాలి అంటే మీ నిజ జీవితంలో అతి దగ్గరగా ఉండేటటువంటి ఆత్మ మీకు నిత్యం ప్రతి క్షణము మీకు అది అందుబాటులోనే ఉంది, అనుభవం ఇస్తూనే ఉంది. అయితే ఎలా ఇస్తుంది? ప్రతిబింబ చైతన్యంగా ఇస్తుంది. ఇప్పుడు నా చేతిని చూశారనుకోండి, చేతిని చూస్తే ఈ చేయి కనిపిస్తోంది కాబట్టి మీకు కాంతి తెలుస్తోంది. ఈ చేతి మీద పడినటువంటి కాంతి మీకు తెలుస్తుంది. ఈ కాంతి ప్రతిబింబ కాంతి. ఈ కాంతి ఏదైతే ఉందో అది ప్రతిబింబము. కానీ బింబంగా ఉండేటటువంటి కాంతిని మనం చూడలేము. ఆ ఒరిజినల్ లైట్ ఏదైతే ఉందో ఒరిజినల్ లైట్ మనకు కనిపించదు. రిఫ్లెక్షన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఒరిజినల్ లైట్ ఇన్విజిబుల్గా ఉంటుంది. కాబట్టి అదే మాదిరిగా చైతన్యము అది అనుభవంలోకి రాదు, కానీ ఈ ప్రతిబింబ చైతన్యం మనకి నిత్యం అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఆ ప్రతిబింబ చైతన్యం వల్ల ఇక్కడ మనకి ఈ చైతన్యం ఉన్నది, అదే నా స్వరూపము అని తెలుస్తుంది. ఇది దీంట్లో ఉండేటటువంటి ప్రయోజనం. ఇంకా అజో నిత్య శాశ్వతోయం పురాణ అంటున్నాడు. అజహ నిత్య శాశ్వత అయం పురాణ నా హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం నశించినా కూడా ఈ ఆత్మ నశించదు. అంటే ఆత్మ ఈ షడ్వికారాలకి లోను కాలేదని చెప్పుకున్నా. ఇక్కడ మనకి శరీరంలో 6 వికారాలు ఏర్పడతాయి. 6 వికారాలు ఏమిటి? అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఈ 6 వికారాలు ఇక్కడ అజహ, నిత్య, శాశ్వత, పురాణ అనే పదాలతోటి ఆ యమధర్మరాజు చెప్తున్నాడు. ఈ 6 వికారాలు శరీరానికి ఉన్నాయి కానీ ఆత్మకు లేవు. శరీరానికి ఉన్నాయి కానీ ఆత్మకు లేవు అంటే నాకు దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అని ప్రతిదానికి మనకు ఒక ఆశంక వస్తూ ఉంటుంది. ఈ ఆత్మకి వికారాలు లేవనప్పుడు నేనెవరిని? నేను ఆత్మ శరీరాన్న?
నేను ఆత్మని. కాబట్టి నాకు నిజానికి ఎటువంటి వికారాలు లేవు. మన శరీరంలో అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. శరీరం పెరిగినప్పుడు బాగా 6 అడుగులు పెరిగి మంచి యవ్వనంలో మిసమిసలాడుతూ ఉంటాడు. ఆ టైంలో అతనికి ఈ దేవుడి గురించి కానీ ఈ రకమైనటువంటి సాధన గురించి కానీ ఏమాత్రం ఖాతరు ఉండదు. ఎప్పుడైతే ఈ గ్రాఫ్ పడ్డ మొదలుతుందో అపక్షీయతే అంటారు. అపక్షీయతే అంటే ఆ గ్రాఫ్ పడ్డ మొదలుతూ ఉంటుంది. ఒక వయసు వచ్చాక మెల్లిగా ఒక్కొక్క ఈ అవయవం చెప్తూ ఉంటుంది, నేనున్నాను అని చూపిస్తూ ఉంటుంది. నువ్వు దేహాన్ని కాదంటున్నావు కదా, ఇదిగో మోకాలు నొప్పులు. ఎలా కాదంటావు? లేకపోతే మరొక ప్రాబ్లం, ఏదో ఒక రుగ్మత వచ్చి ఇదిగో నేను ఉన్నాను అని ప్రతి అవయవం నాకు తట్టి చూపిస్తూ ఉంటుంది. నేనున్నాను అంటూ. కూర్చోవడం ఒక ప్రాజెక్టు, నుంచోవడం ఒక ప్రాజెక్టు. ఈ విధంగా మనకి శరీర నిర్వహణ కష్టమైపోతూ ఉంటుంది. ఈ శరీర నిర్వహణ కష్టమైనా కూడా నేను ఆత్మని, నాకు ఎటువంటి వికారములు లేవు అని ఎప్పుడైతే తెలుసుకున్నానో, నేను ఈ శరీరం యొక్క మార్పులకి నేను భంగపడను. దానివల్ల నేను ఎటువంటి బాధకి లోను కాను. ఎందువల్ల బాధకి లోను కాను? నేను ఎటువంటి వికారము లేని ఆత్మను. ఆత్మను కాబట్టి ఈ వికారాలన్నీ శరీరానికి ఉంటాయి. ఆ శరీరం అనేది నా యొక్క తక్కువ స్థాయిలో చెందినటువంటి అంశ. అది కేవలం తాత్కాలికంగా ఆగంతుకం, తాత్కాలికంగా వచ్చినటువంటి ఒక దుస్తులు ఎలా ఉంటాయో ఆ విధమైనటువంటి స్టేటస్ మాత్రమే అన్నది. కాబట్టి ఈ దేహము ఇది మార్పులకు లోనయ్యేది. కాబట్టి దీంట్లో ఉండేటటువంటి మార్పులకి నేను ఏమాత్రము చలించను అనేటటువంటి ఈ దృఢమైనటువంటి సంకల్పం ఏర్పడుతుంది. అటువంటి సంకల్పం ఎవరికైతే ఉందో వాళ్ళు వృద్ధాప్యం గురించి కానీ, ఇక్కడ ఉండేటటువంటి ఒడిదుడుకులు, ఈ సంసారంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులకు కానీ వాళ్ళు ఏమాత్రమూ చలించరు కానీ లోకంలో వ్యవహారం చేస్తూ ఉంటారు. లోకంలో వ్యవహారం అంతా చేసుకుంటూ ఆ వ్యవహారాన్ని చక్కదిద్దుతూ ఉంటారు. ఎందుకంటే ఆ స్పేస్ ఉంటుంది, వాళ్ళకి స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ ఎమోషనల్గా వాళ్ళు కుంగిపోరు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త. జన్మ దుఃఖం, పుట్టడమే దుఃఖంతో పుడతాడు. జరా దుఃఖం, ఈ ముసలితనం ఒక దుఃఖం. జరా దుఃఖం, భార్య దుఃఖహేతువు. ఈ విధంగా సంసారం అంతా కూడా దుఃఖహేతువు. ఈ దుఃఖహేతువు అయినటువంటి ఈ సంసారము మనకి అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను ఇస్తూ ఉంటుంది. ఈ ఆటుపోట్లకి తట్టుకుని ఆనందంగా జీవించాలంటే నేను ఆత్మని అని తెలుసుకోవాలి. ఆ ఆత్మనిష్టలో ఉండగలగాలి. ఆత్మనిష్టలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆటుపోట్లన్నీ కూడా కేవలం ఒక సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఒక చిరునవ్వు నవ్వుతాడు. బాధ ఉంటుంది, బాధ వేదాంతం బాధని ఫిజికల్గా మన శరీరానికి ఉండేటటువంటి బాధని తీసేయదు. కానీ ఆ బాధని గోరంతలు కొండంతలు చేయదు. ఆ బాధ ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది. ఆ బాధని తట్టుకునేటటువంటి శక్తి కూడా ఈ ఆత్మ నుంచి మనకి వస్తుంది. కాబట్టి ఈ నిర్వికారము, ఆత్మ నిర్వికారము అనడంలో మనకు ఉండేటటువంటి వెసులుబాటు ఏమిటంటే, నాకు ఎటువంటి మార్పులు లేవు. మామూలుగా మనకి ఈ శరీరంలో మార్పులు రాగానే చలించిపోతారు. జుట్టు తెల్లబడగానే డీలా పడిపోతాడు, లేకపోతే కళ్ళజోడు రాగానే డీలా పడిపోతాడు, ముఖం మీద ముడతలు రాగానే అంతవరకు ఉన్నటువంటి ఆనందం మటుమాయం అయిపోతుంది. ఇవన్నీ స్వాభావికమైనవి అని తెలిసి వాటిని అడ్డుకోకుండా వాటిని ఈ దేహం యొక్క లక్షణాలుగా తీసుకుని ముందుకు పోతాడు కాబట్టి ఇది ఒక పెద్ద వెసులుబాటు.
ఈ వెసులుబాటు నేను ఆత్మను అని అనుకోవడం వల్ల వస్తుంది. ఆత్మకు ఎటువంటి వికారములు లేవు. ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి వికారాలు ఉన్నాయి, అది తెలుసుకోవాలి. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు వాటి వాటి లక్షణాలు నిర్వర్తిస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి దుఃఖం తప్పదు, దీనికి ఈ రకమైనటువంటి మార్పు తప్పదు. ఇది ఒకరోజు పుట్టింది, ఒకరోజు రాలిపోతుంది అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఈ జన్మ దుఃఖం తర్వాత జరా దుఃఖం అనేది ఉండదు. నా హన్యతే హన్యమానే శరీరే, ఈ శరీరం పడిపోయినా కూడా నేనున్నాను అనేటటువంటి ఆ ధీమా మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఈ మరణ భయం అనేది చాలా భయంకరమైనది. అది ఒక వయస్సులో ఆ మరణ భయం ఎంత పీడిస్తూ ఉంటుందంటే, నాకు ఈ మరణ సమయంలో నా పిల్లలు వాళ్ళంతా నా దగ్గర ఉంటారా లేదా, ఎలా ఉంటుంది ఆ మరణం అని ఆ మరణం గురించి చింత. కాబట్టి ఇక్కడ నీకు ఈ ఈ దుస్తులు ఎలా ఉన్నాయో ఈ శరీరం కూడా అటువంటిదే. ఆ తాత్కాలికంగా వచ్చినటువంటి శరీరం నువ్వు కాదు, నీ యొక్క నిజస్వరూపము ఆత్మ అని ఆ ఆత్మని ఎప్పుడైతే మీ సొంతం చేసుకున్నారో, సొంతం చేసుకోవడం అంటే అదే మీరు యాక్చువల్గా. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి ఆ నిష్టలో ఉన్నారో అప్పటి నుంచి మీకు ఈ దుఃఖము లేదు. ఇది గొప్ప ప్రయోజనం మీకు దీంట్లో కలిగేటటువంటి విషయం. 19వ మంత్రం చూద్దాం. హంతా చేత్ మన్యతే హతుం హతాశ్చేత్ మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి న హన్యతే. ఈ 19వ మంత్రంలో నేను చంపాను అనుకుంటున్న వాడికి, నేను చంపబడ్డాను అనుకుంటున్న వాడికి ఉభౌతో న విజానీత, ఇద్దరికీ ఈ ఆత్మతత్వము తెలియటలేదు. అయం నహంతి నహన్యతే, ఈ ఆత్మ చనిపోయేది కాదు, చంపబడేది కాదు అని ఇక్కడ హన్ అనేటటువంటి ధాతువుతోటి మనకి ఆత్మతత్వాన్ని ఆ యమధర్మరాజు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన డే ఇన్ అండ్ డే అవుట్ అంతా ఈ మృత్యు గురించి వ్యవహారం చేస్తూ ఉంటాడు. మృత్యుదేవత కదా ఆయన, మృత్యుదేవత కాబట్టి ఆయన నోట్లోంచి ఈ చనిపోవడం అనేటటువంటి విషయంతో ఈ మంత్రాన్ని చెప్పాడు. అయితే ఇక్కడ మనకి కర్తృత్వము భోక్తృత్వము చెప్తున్నాడు. ఇక్కడ కర్తృత్వము భోక్తృత్వం అంటే ఆత్మపరంగా చూసినట్టయితే ఆత్మ చనిపోయేది కాదు, చంపబడేది కాదు. హన్యతే హన్యమానే శరీరే అని మనకి భగవద్గీతలో వస్తుంది. సో నా హన్యతే హన్యమానే శరీరే అని ఎట్లా వచ్చిందో అట్లాగే ఈ ఆత్మ చనిపోయేది కాదు, చంపబడేది కాదు. కర్త భోక్త, ఇక్కడ మనకి డిస్కషన్ ఏంటంటే ఆత్మ కర్త కాదు, ఆత్మ భోక్త కాదు అని చెప్పడం అనమాట. అంటే ఆత్మ అకర్త అభోక్త, ఆత్మ అకర్త అభోక్త. ఈ అకర్త అభోక్త అని తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? అకర్త అభోక్త అని తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే కర్తృత్వంలో దుఃఖం ఉన్నది, భోక్తృత్వంలో దుఃఖం ఉంది. కర్తృత్వంలో దుఃఖం ఎలా ఉంటుంది? నేను ఏదైనా ఒక పని చేశాననుకోండి, ఆ పని ఇప్పుడు చేసినట్టు కాకుండా మరొకలా చేస్తే బాగుండేది, ఇంకా బాగా వృద్ధిలోకి వచ్చిండేవాడిని. ఇక్కడ పలానా చోట డబ్బు పెట్టకుండా ఇంకొక చోట పెట్టినట్టయితే దీన్ని బాగా 100 రెట్లు బాగా పెరుగుండేది నా ఇన్వెస్ట్మెంట్. ఈ విధంగా మనకి ఆలోచనలు పరిపరి విధాలు పోతూ ఉంటుంది. ఖాళీగా కూర్చున్నప్పుడు ఇది చేసి ఉండాల్సింది, ఇది చేయకుండా ఉండాల్సింది అని మనం చేసిన వ్యవహారం, జరిగిపోయినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద మనకి విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. ఆ విశ్లేషణ మనని బాగా కుమిలిపోయేటట్టు చేస్తూ ఉంటుంది. మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా నేను ఇంకా ఇది చేసి ఉండాల్సింది, నా సామర్థ్యానికి ఇది చాలా తక్కువ. ఈ విధంగా ఈ అకర్త
ఈ విధంగా కర్తృత్వం అనేది మనకి గిల్ట్ ఫీలింగ్ని మిగులుస్తుంది. గిల్ట్ ఫీలింగ్ అంటే అపరాధ భావన, ఒక తప్పు చేశాననేటటువంటి భావన మిగులుస్తుంది. అట్లాగే భోక్తృత్వం అంటే నేను అనుభవించే విషయంలో నా అనుభవం దేనివల్ల వస్తుంటుంది, నేను చేసిన దానివల్ల వస్తుంది, ప్రపంచం నాకు చేసేదాన్ని బట్టి ఉంటుంది. ప్రపంచం అంటే నా చుట్టూ ఉండే మనుషులు నాకు సానుకూలంగా స్పందించినట్టయితే, నాకు అనుకూలంగా వ్యవహరించినట్టయితే నాకు ఆనందం. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వ్యక్తులు ప్రతికూలంగా కానీ వ్యవహరించినట్టయితే నాకు దుఃఖం. కాబట్టి ఆ ప్రపంచం ఇలా చేసి ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అనే ఫీలింగ్ వస్తుంది. దాన్ని బాధామయమైనటువంటి భావన. ఒకటి అపరాధ భావన, ఒకటి రెండోది బాధామయమైనటువంటి భావన. ఈ బాధామయమైనటువంటి భావనని హర్ట్ అంటారు, గిల్ట్ అండ్ హర్ట్. గిల్ట్ నా నుంచి వస్తుంది, హర్ట్ ప్రపంచాన్ని నుంచి వస్తుంది. ప్రపంచం నాకు ఇది చేయలేదు, ఇది చేసి ఉండాల్సింది అని ఈ విధమైనటువంటి భావన నాకు ఒక విధమైనటువంటి బాధని మిగులుస్తుంది. కాబట్టి ఈ గిల్టు హర్టు ఈ రెండూ కలిసి దుఃఖాన్ని ఇస్తాయి. ఈ గిల్టు హర్టు రెండూ దుఃఖాన్ని ఇస్తాయి. కాబట్టి నేను అకర్తను అభోక్తను, నేను కర్తను కాదు భోక్తను కాదు అని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, అకర్త అభోక్త అనేటటువంటి నా నిజస్వరూపాన్ని నేను నిశ్చయంగా ఆ మనసులో నిలుపుకున్నానో, ఇక్కడ ఏ వ్యవహారం జరిగినా, నేను ఎటువంటి పొజిషన్లో ఉన్నా నాకు దుఃఖము లేదు. గతంలో అనేక రకాల తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఈ జ్ఞానం వచ్చిన ఉత్తర క్షణం నుంచి ఇంకా తప్పులు చేయడు. ఆ జరిగిపోయినటువంటి విషయాన్ని పశ్చాత్తాపడుతూ ఆ జీవితాన్ని వ్యర్థం చేసుకోడు. ఇప్పుడు ఆత్మ దృష్టిలో ఉన్నాడు కాబట్టి అకర్త అభోక్త కాబట్టి అతనికి అపరాధ భావన లేదు. ప్రపంచం నాకు ఇది చేసి ఉండాల్సింది, ఇది చేయకుండా ఉండాల్సింది అనేటటువంటి బాధాకరమైనటువంటి భావనలు లేవు. అంటే గిల్ట్ భావనలు లేవు, హర్ట్ భావనలు లేవు. అంటే ఎటువంటి దుఃఖము లేదు. అకర్త అభోక్త అని ఎప్పుడైతే అనుకుంటాడో అటువంటి వ్యక్తికి ఆనందమే ఆనందము. ఇది దీంట్లో ఉండేటటువంటి ఒక అడ్వాంటేజ్, ప్రయోజనం. ఇంకా 20వ మంత్రం చూద్దామండి. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితం గుహాయాం తమః క్రతు పశ్యతి వీతశోకః దాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. అణోహో అణుహు, అణువు కన్నా సూక్ష్మమైనది. మహతో మహీయాన్, అతి పెద్దవాట్ల కన్నా కూడా పెద్దది. ఆత్మ అస్య జంతోహో నిహితం గుహాయాం, జీవుల హృదయంలో నెలకొని ఉంది. ఇక్కడ ఈ మంత్రంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఈ ఆత్మ సర్వ అధిష్టానము అని చెప్పుకున్నాం. ఆత్మ సర్వ అధిష్టానము అంటే ఈ ఆత్మ ఇదే ఎసెన్స్, ఇదే ముఖ్యమైనది, ఇదే సత్యము. మిగతావన్నీ కూడా మిథ్య. ఇదే సత్యము. సర్వాధిష్టానం అంటే నా ఒక్క శరీరంలోనే కాదు, అన్ని జీవరాశుల్లోనూ అధిష్టానంగా ఉన్నది ఈ ఆత్మ. ఆత్మ అంటే కేవలం నా వరకే పరిమితం కాదు. ఆత్మ నా శరీరంలో నిహితం గుహాయాం అని చెప్పాడు కదా, నా హృద్గుహలో ఉందని చెప్పాడు కదా. కాబట్టి నా వరకే పరిమితం అని అనుకోవడానికి లేదు, ఇది అంతటా ఉంది. నిజానికి ఆత్మలోనే ఈ శరీరాలన్నీ ఉన్నాయి. కాబట్టి సర్వ అధిష్టానము అని ఎప్పుడైతే అన్నామో, ఇక్కడ ఉండేటటువంటి సమస్త జీవరాశి ఏకము. ఈ జీవరాశిలో ఎటువంటి భేద బుద్ధి లేదు. ఒకడు గొప్ప ఒకడు తక్కువ అనేటటువంటి ఒక ప్రశ్న లేదు. ఎందువల్ల? ఆత్మపరంగా అందరూ సమానమే. అందరూ సమానమేంటి? అందరూ నేనే. నా యొక్క మేనిఫెస్టేషనే ఈ మొత్తం విశ్వమంతా కూడా.
విశ్వం విష్ణు, విశ్వమే విష్ణువు అని చెప్పాడు. కాబట్టి సర్వత్ర సమదర్శనం, అంతా కూడా ఆ సమదర్శనం జరుగుతుంది. ఈ సమదర్శనం జరగడం వల్ల మనకి ఒక చండాలుడు ఒక బ్రాహ్మణుడు ఇద్దరు ఒకలాగే కనిపిస్తారు. ఒక అత్తగారు ఒక కోడలు ఇద్దరు, అత్తగారికి కోడలు తక్కువగా కనిపించదు, కోడలికి అత్తగారు భిన్నంగా కనిపించదు. ఒక యజమానికి సేవకుడు భిన్నంగా కనిపించాడు, సేవకుడికి యజమాని ఒక కిరాతకుడుగా కనిపించాడు. ఆ విధంగా సర్వత్ర సమదర్శనం, అంతటా కూడా ఆ సమదర్శనం జరుగుతుంది. ఆ సమదర్శనం ఎప్పుడైతే జరిగిందో అతనికి ఆనందమే ఆనందము. ఈ ప్రపంచం ఒక నందనవనంగా కనిపిస్తూ ఉంటుంది, నందనవనంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అతని ప్రతి అడుగు కూడా ఆనందంతో వేస్తాడు, ఆనందంతో పులకరించిపోతూ ఉంటాడు. అటువంటి గొప్ప వెసులుబాటు ఇగో ఈ ఆత్మని నేను అని తెలుసుకోవడం వల్ల, ఆ నిష్టలో ఉండడం వల్ల కలుగుతుంది. ఆ నిష్టలో లేకపోతే ఏమిటి? భేద బుద్ధి. ప్రతి దాంట్లోనూ భేదం చూస్తాం. వర్ణపరంగా భేద బుద్ధి ఉంటుంది. నేను గొప్ప వర్ణానికి చెందినవాళ్ళు, మిగతా వాళ్ళు తక్కువ వర్ణానికి చెందినవాళ్ళు. లింగపరంగా భేదం, ధనపరంగా భేదం. ఈ విధంగా భేద బుద్ధితోటి విభజించుకుంటూ పోతాం, ఎక్కడికక్కడ గోడలు కట్టేసుకుంటాం. ఆ రకమైనటువంటి భేద బుద్ధి ఉండదు. అంతటా కూడా ఒకటే, ఎటువంటి ద్వేషము ఉండదు. ఇది ఇందులో ఉండేటటువంటి ప్రయోజనం. ఎందువల్ల? నేను ఆత్మను. ఫైనల్గా ఇది చెప్తూ ఉండాలి, నేను ఆత్మను, నేను సర్వ అధిష్టానమును. నేను సర్వ అధిష్టానమును అంటే అంతటా నేనే ఉన్నాను, అధిష్టానంగా, సారంగా. నా నుంచే ఇదంతా కల్పించబడుతోంది అని ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఈ సృష్టిలో ఉండే సమస్త జీవరాశి ఏకము, దేని మీద ద్వేషం ఉండదు. ఇది ఈ మంత్రంలో ఉండేటటువంటి ప్రయోజనం. అంటే సర్వ అధిష్టానము అని తెలుసుకోవడం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఇది. ఇరవై 21వ మంత్రం చూద్దామండి. ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః కస్త్వం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. ఇక్కడ ఆసీనో దూరం వ్రజతి, కూర్చునే చాలా దూరంగా వెళుతుంది. శయానః యాతి సర్వతః, పడుకుని అంతటా వ్యాపించి ఉంటుంది. కహ తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. ఇటువంటి చాలా కష్టమైనటువంటి జటిలమైనటువంటి ఆత్మ విషయం నేను తప్పితే మరెవరు తెలుసుకుంటారని చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ని చూపిస్తున్నాడు యమధర్మరాజు. ఇక్కడ 2 రకాల చైతన్యం గురించి మాట్లాడాం మనం. సామాన్య చైతన్యము, విశేష చైతన్యము. సామాన్య చైతన్యం అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్, విశేష చైతన్యం అంటే ప్రతిబింబ చైతన్యము. సామాన్య చైతన్యము ఇంతకుముందు చెప్పినట్టుగా సర్వవ్యాపకము, నిర్వికారము. ఇప్పుడు ఈ విశేష చైతన్యము, విశేష చైతన్యము ఇది ఈ శరీరంలో ప్రతిబింబించినటువంటి చైతన్యము. ఈ చైతన్యము, దీనికి లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం వల్ల మనకి ఇగో అస్థి జాయతే వర్ధతే ఇవన్నీ ఈ మార్పులన్నీ వస్తుంటాయి. ఇది సవికారమైనది కాబట్టి ఇది ఒకచోట కూర్చుంటుంది. అదే ఆత్మ ఒకచోట కూర్చుంటుంది అని చెప్పడానికి లేదు. ఎందువల్ల ఆత్మ కూర్చుంటుంది అని చెప్పలేము? ఆత్మ ఒకచోట ఉంది, కూర్చుంది అంటే అది ఒక ప్రదేశానికి పరిమితం అయిపోయింది. కనుక ఆసీనః అనే పదం ఆత్మకి సంబంధించింది కాదు, ప్రతిబింబ చైతన్యానికి సంబంధించినది. సో శరీరపరంగా నాకు ఒక అంశం ఉన్నది,
శరీరానికి విలక్షణంగా ఉన్న ఆత్మ పదంగా నాకు ఉన్నతమైనటువంటి అంశం ఉన్నది. ఆ ఉన్నతమైన అంశ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ప్రకారం ఆసీన అనేది సంభవం కాదు. దూరం వ్రజతి అంటున్నాడు, చాలా దూరంగా వెళ్ళిందంటే పొయిటిక్గా చెప్పాడు. అంటే అంతటా వ్యాపించి ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా ఆత్మే, ఆత్మ లేని ప్రదేశం అంటూ లేదు. అట్లాగే శయానః యాతి సర్వతః, అది పడుకునే అంతటా వ్యాపించి ఉంది. అంటే ఇక్కడ నిరుపాధిక సోపాధిక చైతన్యం చెప్తున్నాడు. నిరుపాధిక అంటే ఆత్మతత్వము, అది బింబ చైతన్యము. సోపాధిక అంటే ప్రతిబింబ చైతన్యము. అంటే 2 రకాల చైతన్యాలు ఉన్నాయి. ఆ 2 రకాల చైతన్యాల్లో ఒకటి ప్రతిబింబ చైతన్యము, దాన్ని విశేష చైతన్యం అంటారు. బింబ చైతన్యము సామాన్య చైతన్యము. ఈ సామాన్య చైతన్యము నా యొక్క అసలు రూపము. ప్రతిబింబ చైతన్యము లేదా విశేష చైతన్యము నా యొక్క ఆగంతుక అంశ. అంటే ఈ జన్మ ఉన్నంతకాలం ఈ విశేష చైతన్యం నడుస్తుంది. ఇప్పుడు ఈ విధమైనటువంటి అవగాహన వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటంటే, ఈ విశేష చైతన్యాన్ని మీరు పూర్తిగా తీసిపారేయలేరు. విశేష చైతన్యంలో ఉంటూ విశేష చైతన్యం ద్వారా ఇక్కడ వ్యవహారం అంతా చక్కబెడుతూ మీ మనోపలకంలో మీరు సామాన్య చైతన్యము అనేటటువంటి దృక్కోణంతో వ్యవహారం చేయాలి. అంటే నేను ఆత్మను అనేటటువంటి ఆ జ్ఞప్తితోటి, ఆ స్ఫురణతోటి ఇక్కడ వ్యవహారాన్ని అంతటినీ చేయాలి. ఇక్కడ విషయాలు, ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారాన్ని తప్పించుకోలేరు. మీరు ఇక్కడ ఉండేటటువంటి సంసారాన్ని వదులుకుని రిషికేశ్ వెళ్ళినా కూడా అక్కడ సంసారం మళ్ళీ ఏర్పడుతుంది. కాబట్టి సంసారం అనేది తప్పదు. దేనికి తప్పదు? ఈ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి దేహానికి, దేహేంద్రియ మనోబుద్ధులకి తప్పదు. సంసారం లేకుండా ఉన్నది దేనికి? ఆత్మకి. కాబట్టి మీ మనోఫలకంలో నేను ఆత్మను అని మీరు ఆ స్థిర బుద్ధితో ఎప్పుడైతే ఉన్నారో, ఎక్కడ ఉన్నా కూడా మీకు ఆనందమే. మీరు సంసారం నుంచి ఎక్కడికి పోనవసరం లేదు. ఇది షిఫ్ట్ ఇన్ ది మైండ్ అంట. షిఫ్ట్ ఇన్ ది మైండ్ అంటే మైండ్ ఇంతకుముందు ఏమనుకుంది? ఈ మనస్సులో నేను దేహాన్ని, నేను మనస్సుని, నేను బుద్ధిని అని దేహేంద్రియ మనోబుద్ధులతోటి మమేకం చెందింది. ఇది సోపాధిక చైతన్యము. ఈ సోపాధిక చైతన్యం ఉండాలి. సోపాధిక చైతన్యం లేకపోతే ఇక్కడ వ్యవహారం చేయలేము. ఇది గొప్ప అవకాశం. ఈ సోపాధిక చైతన్యం ఉన్నంతకాలం మనం ఈ ప్రయత్నం, ఈ సాధన ఇదంతా చేయగలం. కాబట్టి ఇది ఒక వరం, సోపాధిక చైతన్యం అనేది. ఈ వరాన్ని సద్వినియోగం చేసుకుని మన యొక్క అసలు స్వరూపము నిరుపాధికము అని తెలుసుకోవాలి. ఇది ఎలా అంటే, మనం స్వప్నంలో ఉన్నాం. ఆ స్వప్నంలో మీకు ఒక స్వప్న గురు వచ్చి, ఇది స్వప్నంలో ఉన్నావు, ఇక్కడ జరిగేదంతా కూడా నిజమని భ్రాంతి చెందకు, నిజమని అనుకోకు, ఇక్కడ జరుగుతున్నదంతా కూడా నిజము కాదు అని నీకు బాగా తెలియజెప్పాడు. తెలియజెప్తే అప్పుడు మీకు అక్కడ స్వప్నంలో వ్యవహారం అంతా ఏమిటి? ఒక క్రీడలాగా ఉంటుంది, ఒక లీలలాగా ఉంటుంది. ఏం జరిగినా కూడా ఒక చిన్న చిరునవ్వుతోటి మీరు స్వీకరించగలరు. అదే మాదిరిగా ఇక్కడ వ్యవహారం కూడా ఒక స్వప్నమే, వ్యవహారం కూడా ఒక మిథ్యాభూతమే అని ఎప్పుడైతే తెలిసిందో, ఇక్కడ మనం వ్యవహారం చాలా ఆనందంతో స్వీకరించగలుగుతాం. ఆనందంతో స్వీకరించగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఈ పాత్రలతోటి పూర్తిగా మమేకం కావు. ఇక్కడ చేసేటటువంటి మన వ్యవహారం అంతా కూడా పాత్ర నిర్వహణ మాత్రమే. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక స్నేహితుడిగా, ఒక బంధువుగా, ఒక గురువుగా, ఒక శిష్యుడిగా మీరు చేసేటటువంటి వ్యవహారం అంతా కూడా పాత్ర నిర్వహణ మాత్రమే. అదే శాశ్వతమని అనుకుంటే దుఃఖం వస్తుంది. కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ ఉండేదంతా కూడా మిథ్యాభూతము అని తెలుసుకుని ఈ వ్యవహారం చేయడం.
దాన్ని మనం అంటే వ్యవహారంలో ఉంటూ ఆ వ్యవహారానికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మతోటి మనం పెనవేసుకుపోవడం. ఆత్మను మీరు మీ స్వరూపంగా మీరు తెలుసుకున్నారో, ఆ నిజత్వంలో నిలబడ్డారో, అప్పుడు మీకు ఇటువంటి ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం ఏంటి? ఇక్కడ వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది, కానీ ఈ వ్యవహారం మీకు ఆనందాన్ని ఇస్తుంది తప్పితే దుఃఖాన్ని ఇవ్వదు. ఇది దీంట్లో ఉండేటటువంటి అడ్వాంటేజ్. ఇక్కడ నిరుపాధిక సోపాధిక చైతన్యం. 22వ మంత్రం చూద్దామండి. అశరీరం శరీరేషు అనవస్థేషవస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి. ఈ శరీరంలో శరీరం లేకుండా ఉన్నటువంటి ఆత్మను నేను. అనవస్థేషు అశాశ్వతమైనటువంటి వస్తువుల్లో అవస్థితం శాశ్వతంగా నేనున్నాను. మహాంతం విభుం చాలా పెద్దది. విభుం అంటే అంతటా నిండి ఉన్నది. ఆత్మానం ఆత్మను మత్వా ధీరః న శోచతి. ఈ ఆత్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వివేకి న శోచతి, అతను శోకింపడు. ఇక్కడ మనం చెప్పాం ఇది ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది అని. సర్వం ఆప్నోతి ఇది ఆత్మ అని కూడా చెప్పుకున్నాం. అంటే ఆత్మ యొక్క అనంతత్వాన్ని ఈ మంత్రం చెప్తోంది. ఆత్మ యొక్క అనంతత్వాన్ని అంటే ఈ అనంతం అట్లాగా దేశపరంగా అనంతం, కాలపరంగా అనంతం, వస్తుపరంగా అనంతం. ఇక్కడ వస్తుపరంగా మీరు అనంతం తీసుకున్నారనుకోండి, వస్తుపరంగా అనంతం తీసుకుంటే అన్ని వస్తువులు నేనే, అన్నీ నావే. నావి కాని వస్తువు అంటూ ఇక్కడ ఏది లేదు. ఆత్మపరంగా అంటే అది పూర్ణత్వ సిద్ధి. పూర్ణత్వ సిద్ధి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నాకు ఏ లోటు లేదు, ఏ కొరత, ఏ లోటు లేదు. మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఏమిటి, మనం పై వ్యక్తి బాగుగా ఉన్నటువంటి మన మిత్రుడో లేకపోతే మన సహా జీవనం చేసేటటువంటి వ్యక్తిలో వాళ్ళ యొక్క ఉన్నత స్థితి చూసి ఈర్ష్యపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకున్నారో, ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆత్మనిష్టలో ఉన్నప్పుడు మీకు ఆ ఉన్నతాధికారి కూడా మీరే, ఆ ధనికుడు కూడా మీరే, పేదవాడు కూడా మీరే. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ వస్తుపరంగా అంతటా ఉన్నానని, మీరు అంతటా ఉన్నాను, అన్ని వస్తువులు నావే అని తెలుసుకున్నారో, మీలో ఎటువంటి వెలితి లేదు. ఇది ఉంటేనే నాకు ఆనందం అనేటటువంటి వ్యవహారం ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు అది లేదు. ఒక వస్తువు ఉన్నా ఆనందమే, లేకపోయినా ఆనందమే. కాబట్టి ఇది అనంతత్వము. అనంతత్వం అంటే పూర్ణత్వ సిద్ధి. ఈ పూర్ణత్వ సిద్ధి రావడం వల్ల మనకి బయట పరుగులు ఆగిపోతాయి. ఇదిగో ఇది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకుంటేనే నాకు ఆనందము అని ఈ విధమైనటువంటి వెంపర్లాట ఆగిపోతుంది. వెంపర్లాట ఆగిపోయి ఆనందాన్ని మీలో చూడడం మొదలుపెడతారు. ఇది దీంట్లో ఉండేటటువంటి అడ్వాంటేజ్. ఈ అనంతము అనేది ఆత్మ అనంతము. ఆత్మ అనంతం అంటే ఏంటి? నేను అనంతము, వస్తుతః అనంతము, దేశతః అనంతము, కాలతః అనంతము. ఈ వస్తుతః అనంతం కాబట్టి నాకు ఎటువంటి లోటు లేదు అనేటటువంటి పూర్ణత్వ భావన ఏర్పడడం వల్ల నాకు ఆనందమే ఆనందము. 23వ మంత్రం అండి. నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా బహునా శ్రుతేన ఇమే వైష వృణుతే తేన లభ్యః
తస్యేష ఆత్మా వివృణుతే తనుం స్వాం. అయం ఆత్మ ప్రవచనేన లభ్యః. ఇది కేవల శ్రవణం వల్ల మీకు దొరికేది కాదు. కేవల శ్రవణం అంటే ఏమిటి? ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తారు, దీన్ని ఇంటర్నలైజ్ చేసుకోరు. ఎవరైతే దీన్ని ఇంటర్నలైజ్ చేసుకోరో వాళ్ళకి ఈ శ్రవణం ఫలించదు. ఈ శ్రవణం మీకు ప్రయోజనకారి అవ్వాలంటే దాన్ని మీరు ఇంటర్నలైజ్ చేసుకుని, అంటే మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. మీలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆ ప్రశ్నలన్నింటినీ పరిష్కరించుకోవాలి. ఆ ప్రశ్నలను మీలో మీరు విశ్లేషణ చేసి పరిష్కరించుకోవచ్చు, లేదా మీ తోటి విద్యార్థులతోటి డిస్కషన్ చేసి దాన్ని పరిష్కరించుకోవచ్చు. గురువుగారినే సాక్షాత్తుగా అడగచ్చు. ఈ విధంగా ఆ ప్రశ్నలకి సమాధానాలు రాబట్టుకుని నిశ్చయాత్మకమైన బుద్ధిని ఏర్పరచుకోవాలి. అలా ఏర్పరచుకున్నప్పుడే ఈ ప్రవచనం మీకు ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ప్రవచనైన లభ్య, కేవల ప్రవచనం వల్ల మీకు ఇది దొరికేది కాదు. నా మేధయ బహునా శృతేన. నా మేధయ అంటే చాలామంది ఏంటి కంఠోపాఠం చేసేస్తారు. కంఠోపాఠం చేసి వాళ్ళు చాలా చక్కగా మంత్రాలు చదివేస్తారు. అలా చదవడం వల్ల మీకు చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ఇవన్నీ ఏర్పడతాయి. కానీ ఆ ఆనందం, ఆత్మానందం ఏదైతే ఉందో ఆ ఆత్మానందాన్ని చవి చూసేటటువంటి అవకాశం ఉండదు. ఎందువల్ల? ఈ మేధాశక్తి మీకు ఒక వెసులుబాటుని ఇచ్చిందంటే మంత్రాన్ని ధారణ చేయడానికి. మంత్రం ధారణ చేయడం అనేది గొప్ప విషయం, దాన్ని మనం కించపరచట్లేదు. మంత్రం ధారణ చేస్తూ దాని అర్థాన్ని కూడా మీరు స్వీకరించగలిగేటటువంటి శక్తిని సంపాదించాలి. దాన్ని అర్థయుక్తంగా స్వీకరించి అర్థంలో మీరు నిలబడగలిగినట్టయితే అప్పుడు ఆనందం వస్తుంది. దీంట్లో ఒక మంచి స్టేట్మెంట్ చెప్పబడింది. అదేంటి? యమే వైశ్య వృణుతే తేన లభ్య. ఎవరి దొరుకుతుంది అంటే ఎవరైతే ఆత్మని వరిస్తూ ఉంటారో వాళ్ళని ఆత్మ వరిస్తుంది అని చెప్పాడు. ఎవరైతే ఆత్మను వరిస్తూ ఉంటారంటే ఎవరికైతే ఆత్మతత్వము ది టాప్ మోస్ట్ ప్రయారిటీ. అనేక ప్రయారిటీలో ఇదొక ప్రయారిటీ కాదు, ఇది నాకు అతి ముఖ్యమైనటువంటి ప్రయారిటీ, దీన్ని నేను ఫస్ట్ కేటగిరీలో పెడతాను, నా జీవిత పరమ లక్ష్యం ఇదే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఆత్మ వరిస్తుంది అని చెప్పాడు. ఆత్మ వరిస్తుందంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఆత్మ వరిస్తుంది అన్నప్పుడు ఈ ఆత్మ అంటే భగవంతుడు. భగవంతుడు ఇటువంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఒక గురువుని, శాస్త్రాన్ని అందించి ఈ వేదాంతం అర్థమయ్యేలాగా చేస్తాడు అని చెప్పుకున్నాం. అంటే మరి భగవంతుడు పక్షపాత అంటే పక్షపాతి కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, కానీ దాన్ని అందుకోవాలి అనేటటువంటి శ్రద్ధ తక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఆ శ్రద్ధ ఉంటుందో, ఎవరైతే ఆ శ్రద్ధ చూపిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఆ అనుగ్రహం ఆటోమేటిక్గా అందుతుంది. యమే వైశ్య వృణుతే తేన లభ్య. ఎవరైతే దీన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళని ఈ ఆత్మ వరిస్తుంది. తస్యేష ఆత్మ వివృణితే తనుం స్వాం. తనకు తానుగా ఈ ఆత్మ అటువంటి వాళ్ళని వరిస్తుంది అని చెప్పాడు. తనకు తానుగా వరిస్తుందంటే ఈ ఆత్మ ఆ సాధకులకి వెసులుబాటు కలుగజేస్తుంది. వెసులుబాటు అంటే తన యొక్క స్వరూపాన్ని వాడికి తేటతెల్లం చేస్తుంది. అంటే ఏం లేదు, వాళ్ళకి తేటతెల్లం చేస్తుందంటే వాళ్ళకి ఎప్పుడైతే ఆ రిఫైన్మెంట్, రెడీనెస్ వచ్చిందో ఆ గురువుగారు చెప్పడమే తడవుగా వాళ్ళకి అది అర్థమవుతుంది అని ఇది ఈ మంత్రం మనకి చెప్తోంది. 24వ మంత్రం
నా విరతో దుశ్చరితాత్ అశాంతో నా సమాహితః నా శాంతమానసో వాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్. దుశ్చరితాత్ న అవిరతః. చెడు ప్రవర్తన నుంచి వైదొలగని వాడు. నా అశాంత మానస, ఇంద్రియ నిగ్రహం లేనివాడు. నా అసమాహిత, ఏకాగ్రత లేనివాడు. వా అపి అంటే ఉద్రిక్తతని ఆపుకోలేనివాడు. ప్రజ్ఞానేన ఏనం న ఆప్నుయాత్, కేవల వేద విజ్ఞానం వల్ల దీన్ని అందుకోలేడు. అంటే ఏ క్వాలిఫికేషన్ అయితే దీనికి కావాలో, ఏ యోగ్యత అయితే ఉండాలో ఆ యోగ్యత లేనట్టయితే ఈ వేద విద్య రాణించదు. ఈ ఆత్మవిద్య అందుకోవాలంటే దానికి తగినటువంటి యోగ్యత ఉండాలి. దుశ్చరితాత్ న అవిరతః అంటే చెడు ప్రవర్తన నుంచి వైదొలగని వాడు. అంటే ఈ వాడు బ్యాడ్ బిహేవియర్ ఇంకా కంటిన్యూ అవుతోంది, ఆ దుర్మార్గం నడుస్తూనే ఉంది. ఇక్కడ వేదాంతం క్లాస్లో కూర్చుంటాడు. ఎవరైతే ఆ తప్పుడు మార్గంలో ఉన్నారో, ఆ తప్పుడు ఆలోచనతో తప్పుడు ప్రవర్తనతో ఉన్నారో వాళ్ళకి ఇది అర్థం కాదు. ఈ వేదాంతాన్ని అందుకున్న వాళ్ళు ఆ ప్రేమతత్వం ఉంటుంది. ఒకళ్ళని బాధ పెట్టాలనేటటువంటి ఆ ఆలోచనే రాదు. కాబట్టి చెడు ప్రవర్తన అనేది లవలేశం కూడా ఉండదు. చెడు ప్రవర్తన ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ వేదాంత మార్గానికి అర్హులు కారు. చెడు ప్రవర్తన ఉన్నవాళ్ళు. నా అశాంత మానస, అశాంత మానస అంటే ఇంద్రియ నిగ్రహం లేనివాళ్ళు. ఇంద్రియ నిగ్రహం అంటే ఈ దమోశక్తి. నా అసమాహిత అంటే ఏకాగ్రత లేనివాళ్ళు, ఫోకస్డ్ మైండ్, ఆ వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ ఎవరికైతే లేదో. ఉద్రిక్తత లేనివాళ్ళు, ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ లేనివాళ్ళు. వాళ్ళు కేవలం ఈ వేదాంత శ్రవణం చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనము జరగదు. అంటే ఈ మంత్రం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇంతకుముందు చెప్పినట్టుగానే వేదాంతంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో దాని మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ఆటోమేటిక్గా ఇటువంటి ప్రవర్తన పోతుంది. ఎంత చెడ్డవాడైనా కూడా, మనకి భగవద్గీతలో పాపాల్లో పాపోత్తముడైనా కూడా, అతి ఘోరమైనటువంటి పాపాలు చేసిన వాడైనా కూడా ఈ మార్గానికి ఎప్పుడైతే వచ్చాడో ఆటోమేటిక్గా ఆ పాప ప్రక్షాళనం జరుగుతుంది. పాప ప్రక్షాళనం జరిగి అతను మంచి ప్రవర్తనలోకి పడతాడు. చెడు ప్రవర్తన నుంచి మంచి ప్రవర్తనలోకి వస్తాడు. ఆ మంచి ప్రవర్తనలోకి వచ్చిన తర్వాత ఆ మనస్సు కూడా బాగా కంట్రోల్లో పెట్టుకుంటాడు, ఏకాగ్రతని సాధిస్తాడు. చిత్త ఏకాగ్రత, చిత్తశుద్ధి, తర్వాత ఈ ఇంద్రియాల యొక్క సంయమనం ఇవన్నీ పాటిస్తాడు. కాబట్టి అతనికి ఈ వేదాంతం చాలా సులువుగా అర్థమవుతుంది. అలా కాని పక్షంలో కేవలం అది వినడం వరకే పరిమితం అవుతుంది, కానీ అతనికి ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదు. ఇది ఈ మంత్రం యొక్క ఉద్దేశం. ఇది ఆఖరి మంత్రం అండి, 25వ మంత్రం. యస్య బ్రహ్మచక్షేత్రం చ ఉభే భవతవోదనః మృత్యురస్యోపసేచనం కయిత్థా వేదయత్ర సహ. ఇక్కడ భగవంతుడు అన్నప్పుడు 3 లక్షణాలు ఉంటాయి: సృష్టికర్త, స్థితికర్త, లయకర్త. ఈ లయ అనేటటువంటి అంశాన్ని ఇందులో చూపిస్తున్నాడు. ఆత్మ లయకారకము కూడా. ఇంతవరకు ఈ ఆత్మ పాజిటివ్గానే చెప్పారు. ఆత్మ లయకారకం అనేసరికి మనకి కొంచెం అది యాక్సెప్ట్ చేయడానికి ఆమోదయోగ్యంగా ఉండదు. కానీ దట్ ఈస్ ది మొత్తం ప్యాకేజ్. కాబట్టి ఆత్మ లయకారకము కూడా. ఎప్పుడైతే ఆ ప్రళయం వచ్చిందో, ప్రళయంలో
ఈ సృష్టి అంతా మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ నుంచి ప్రకటితమైంది, ఆత్మ నుంచి వెళ్ళిపోతుంది. మనం టీవీ ఆన్ చేసినప్పుడు ఆ స్క్రీన్ మీద పిక్చర్లు వచ్చాయి. ఆ టీవీ ఆఫ్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆ పిక్చర్లన్నీ మాయమైపోయాయి. అదే మాదిరిగా ఇక్కడ కనిపించినటువంటి కాల్పనికమైనటువంటి ప్రపంచమంతా, విశ్వమంతా కూడా మళ్ళీ ఆత్మలోకి లయమైపోతుంది. ఓదనః, ఓదనః అంటే ఆహారం. ఈ ప్రపంచాన్ని ఇద్దరు వ్యక్తులతోటి ఈ మంత్రంలో చెప్తున్నాడు. ఒకటి బ్రాహ్మణుడు, రెండోది క్షత్రియుడు. యస్య బ్రహ్మః చ క్షత్రంచ. బ్రహ్మః చ అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు. బ్రాహ్మణుడు అంటే ఆ బ్రాహ్మణుడు, వీళ్ళిద్దరూ రిప్రజెంటేటివ్స్, మొత్తం ప్రపంచానికి రిప్రజెంటేటివ్స్. క్షత్రియుడు పరిపాలనకి, బ్రాహ్మణుడు ధర్మ స్థాపనకి, ధర్మ పరిరక్షణకి, తర్వాత ధర్మ ప్రచారానికి బ్రాహ్మణుడు. క్షత్రియుడు ధర్మ పరిపాలనకి. ఇక్కడ మృత్యువు కాలతత్వంగా చెప్పబడుతోంది. ఈ కాలం ఎప్పుడు పుట్టింది, దేశం ఎప్పుడు పుట్టింది అంటే ఈ ఆత్మ నుంచే ఎప్పుడైతే ఆకాశం వచ్చిందో, ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అని చెప్పుకుంటాం కదా, ఆకాశం వచ్చిందని. ఆకాశంతో పాటు కాలం కూడా వస్తుంది. ఆకాశము అంటే దేశము, కాలము, ఇవి రెండు, వీటికి అవినాభావ సంబంధం ఉంటుంది. అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి దేశం ఎక్కడైతే ఉందో కాలం కూడా అక్కడే ఉంటుంది. ఈ దేశకాలాలు రెండు కూడా ఆత్మ నుంచి వచ్చాయి, మళ్ళీ ఆత్మలోనే లయమైపోతాయి. ఇక్కడ ఈ బ్రాహ్మణుడు, క్షత్రియుడు ఉభే భవత ఓదనః. భవత ఓదనః అంటే ఎవరైతే ఆహారం అవుతారో, ఆత్మకు మృత్యు అంటే మరణం, ఉపసేచనం. ఉపసేచనం అంటే అది ఊరగాయలాంటిది, మనం నంచుకుంటాం కదా, నంచుకున్నట్టు ఈ కాలతత్వము ఈ ఆత్మకి ఊరగాయలాంటిది, మృత్యు ఒక ఊరగాయలాంటిది. కహ ఇత్తవేద. ఎవరైతే ఈ విషయాన్ని ఈ విధంగా తెలుసుకుంటారో, ఆత్మ అంటే ఆత్మ స్థితికారకము, తర్వాత లయకారకము, సృష్టికారకము. ఆత్మ నుంచే ఈ సృష్టి అంతా వస్తుంది, ఆత్మ వలె స్థితి కారకం అవుతుంది, ఆత్మలోనే లయమైపోతుంది. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ ఆత్మ యొక్క ఆ ప్రయోజనాన్ని, ఆత్మ విద్య యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. కహ ఇత్థ వేద. ఏ సాధకుడు ఈ విధంగా తెలుసుకుంటాడు? యత్ర సహ. యత్ర సహ అంటే ఈ ఆత్మ ఎక్కడ ఉందో ఎవరు చెప్పగలరు? ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టమైనది అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. ఈ మంత్రంలో ముఖ్యంగా ఈ ఆత్మ దేశకాలాలకి అతీతంగా ఉంది. దేశకాలాలకి అతి లయకారకం అంటే ఏంటి? ఇది కాలతత్వాన్ని కూడా తనలో ఇముడ్చుకుంటుంది. కాలము, దేశము దీని నుంచే పుట్టాయి, దీనిలోనే లయమైపోతాయి. అంటే దేశము, కాలము ఏదైతే ఉందో దేశకాలాలకి అతీతంగా ఉంది. దేశకాలాలకి అతీతంగా ఉందంటే ఏంటి? కాలానికి అతీతంగా ఉంది. దేశానికి అతీతంగా ఉంటే సర్వవ్యాపకము. కాలానికి అతీతంగా ఉందంటే అంతటా అన్ని కాలాల్లోనూ ఉంటుంది. అసలు కాలమే దీని నుంచి వచ్చింది. అన్ని కాలాల్లోనూ ఉంటుంది అన్నప్పుడు దీనికి మరణం అనేది లేదు. మరణం అనేది కేవలం ఈ శరీరానికి ఉంటుంది తప్పితే ఆత్మకి లేదు. ఆత్మ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాబట్టి మరణ భయం అనేది ఈ ఆత్మతత్వంలో ఎవరైతే నిలబడతారో, ఆత్మతత్వాన్ని స్వీకరిస్తారో అటువంటి వ్యక్తికి మరణ భయం అనేది లేదు. దేశకాల అతీతము. ఇప్పుడు మొత్తం మనం చూసినట్టయితే 7 లక్షణాలు చెప్పాడు యమధర్మరాజు. మొట్టమొదటిది ఆత్మ చైతన్య స్వరూపము. ఆత్మ చైతన్య స్వరూపము. చైతన్య స్వరూపం కాబట్టి నేను ఇంటిమేట్గా దాన్ని, అతి సన్నిహితంగా దాన్ని తెలుసుకుంటున్నాను. ఈ చైతన్యం మనకు తెలుస్తుంది కదా, ఈ మాట్లాడే శక్తి, వినే శక్తి, తర్వాత ఈ ఆలోచించే శక్తి, ఇదంతా చేతనం. ఆ చేతన శక్తి ఏదైతే ఉందో అదే ఆత్మ. ఆత్మ వల్ల తెలుస్తుంది. ఆత్మ యొక్క చలువ వల్ల ఈ జడ వస్తువుల్లో ఈ చైతన్యం ప్రకటింపబడుతోంది.
రెండోది నిర్వికార స్వరూపము. దీంట్లో ఎటువంటి వికారాలు లేవు. ఎటువంటి వికారాలు లేవంటే ఈ ఈ మార్పులు చెందేటటువంటిది ఏది కూడా ఆత్మ కాదు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఆటుపోట్లు, ఒడిదుడుకులు అవన్నీ ఈ సంసారానికి సంబంధించింది తప్పితే, ఈ దేహానికి సంబంధించిందే తప్పితే ఆత్మకి సంబంధించినది కాదు. నేను ఆత్మను, నాకు ఎటువంటి ఒడిదుడుకులు లేవు అని ఒక ప్రయోజనం మనకి కలుగుతుంది. అకర్త అభోక్త. అకర్త అభోక్త అంటే కర్తృత్వం వల్ల మనకి గిల్ట్ ఫీలింగ్ వస్తుంది, భోక్తృత్వం వల్ల హర్ట్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఈ గిల్ట్ అండ్ హర్ట్, అకర్త అభోక్త అని ఎప్పుడైతే నేను ఆ ఆత్మలో నిలబడ్డానో నాకు గిల్ట్ ఫీలింగ్ లేదు, హర్ట్ ఫీలింగ్ లేదు. సర్వ అధిష్టానము. సర్వ అధిష్టానం అంటే ఇక్కడ ఉండేటటువంటి సమస్త జగత్తుకు నేనే అధిష్టానం. నా వల్లనే ఈ జగత్తంతా కూడా వ్యవహారం చేస్తోంది. దీనివల్ల మొత్తం జగత్తంతా కూడా నేనే ఆధారం. కాబట్టి ఈ జగత్తంతా కూడా నా యొక్క స్వరూపమే. కాబట్టి అంతా ఈక్వల్ అండ్ ఈక్వానిమిటీ, ఆ సర్వత్ర సమదర్శనం జరుగుతుంది. నిరుపాధిక సోపాధిక చైతన్యము. ఆత్మ సోపాధికంగా ఉంది, నిరుపాధికంగా ఉంది. నిరుపాధికంగా ఉంటే బింబ చైతన్యము, సోపాధికంగా ఉంటే ప్రతిబింబ చైతన్యము. ఈ ప్రతిబింబ చైతన్యంలో పరిమితత్వం ఉంది, దీంట్లో అనేకత్వం ఉంది, దీంట్లో రకరకాలైన మార్పులు వస్తూ ఉంటాయి. నిరుపాధిక చైతన్యంలో ఎటువంటి మార్పులు లేవు, అది అసలైనటువంటి తత్వము. ఈ రెండు తెలుసుకోవడం వల్ల ఈ వ్యవహారంలోనే ఉంటూ, వ్యవహారంలోంచి తప్పించుకోకుండా వ్యవహారంలోనే ఉంటూ, వ్యవహారాన్ని చక్కబెడుతూ ఆత్మతత్వాన్ని ఆస్వాదించేటటువంటి శక్తిని మనం సంతరించుకోగలుగుతాం. ఆత్మ అనంతము. అనంతము అని చెప్పడంలో పూర్ణత్వ సిద్ధి. పూర్ణత్వ సిద్ధి వల్ల నాలో ఎటువంటి కొరత లేదు, నాకు ఏ లోటు లేదు. చాలా గొప్ప వెసులుబాటు. ఇంకా ఏడోది దేశకాల అతీతము. ఆఖరి మంత్రం. దేశకాల అతీతం అంటే కాల అతీతం అనేది మనం తీసుకున్నట్టయితే, దేశ అతీతం అంటే అంతటా వ్యాపించడం. కాల అతీతం అంటే అది కాలానికి లోబడేది కాదు. ఈ శరీరం కాలతత్వంకి లోబడి ఉంటుంది. ఒక కాలంలో పుడుతుంది, ఒక కాలంలో అది కనుమరుగవుతుంది. అదే ఆత్మను తీసుకున్నట్టయితే, నా నిజ స్వరూపాన్ని తీసుకున్నట్టయితే అది కాలానికి లోబడేది కాదు. కాబట్టి ఈ ఆత్మకి మరణము లేదు, నేను ఆత్మను, నాకు మరణము లేదు అని ఎప్పుడైతే ఆ రియాలిటీ వచ్చిందో నాకు మరణ భయం లేదు. ఈ విధంగా మనకి ఆత్మతత్వాన్ని చూపిస్తూ వ్యవహారం నడుపుతూ దాంట్లో ఉండేటటువంటి అడ్వాంటేజ్ని మనకి ఆ యమధర్మరాజు చెప్పాడు. ఇంకా ముందు మూడో వలిలో ఇంకా కొన్ని ఆత్మ లక్షణాలు మనకి చెప్పబోతున్నాడు. అది ముందు క్లాసుల్లో తెలుసుకుందాం. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.